హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. వీడియో చూస్తున్న ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలు మీ అందరికీ తెలియజేయ ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు కొత్తగా వ్యాపారం చేయాలి అనుకుంటున్న వ్యక్తులకు కానీ, అలాగే ఏదైనా వ్యాపారం చేస్తున్న వ్యక్తులకు కానీ, అలాగే ఇంకేదైనా రంగంలో మీరు ఏదైనా ఒక ఉద్యోగం చేస్తూ కూడా సపోర్ట్ ఆదాయం కావాలనే వ్యక్తులకు కానీ అందరికీ సూటబుల్ అయ్యే బిజినెస్ గురించి మాట్లాడుతున్నాను. ఇవి డోర్ మ్యాట్స్ వ్యాపారం. ఈ డోర్ మ్యాట్స్ జనరల్గా ప్రతి ఇంటికి డోర్ మ్యాట్స్ అవసరం ఉంటుంది. ఇంతకు ముందు రోజుల మాదిరి కాదు, ఇప్పుడు పల్లెలు కానీ పట్టణాలు కానీ డోర్ మ్యాట్స్ లేని ఇల్లు అనేదే లేదు. అలాగే ఈ వ్యాపారాన్ని మనం ఒక బెస్ట్ క్వాలిటీ డోర్ మ్యాట్స్ కొని ఫ్యాన్సీ షాపులకు ఎలా విక్రయించాలి హోల్సేల్గా, అలాగే ఎక్కడ కొనాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత ఆదాయం ఉంటుంది, ఏ విధానంలో ముందుకెళ్తే మనము ఈ రంగంలో స్థిరపడగలము, అలాంటి వివరాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకు ముందు రోజులతో పోలిస్తే ఇంతకు ముందు రోజులు ఈ వ్యాపారం చేసే వ్యక్తులు ఎలా ఉండేదంటే, వాళ్ళ దగ్గర ఉన్న శాంపిల్స్ డోర్ మ్యాట్స్ను బై హ్యాండ్ తీసుకెళ్ళి ఏదైనా ఒక ఊరు సెలెక్ట్ చేసుకొని ఆ ఊర్లో ఉన్న ఫ్యాన్సీ షాపులు మొత్తం తిరిగి చూయించి ఆర్డర్ రాసుకొచ్చేవాళ్ళు. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్కి వేసేవాళ్ళు వాళ్ళు చెప్పిన ఆర్డర్ని. ఆ తర్వాత అది వాళ్ళకి చేరిన తర్వాత ఒక 2 నెలలకో 3 నెలలకో వాళ్ళ అమౌంట్, అంటే ఇతను ఎప్పుడైతే మళ్ళీ వెళ్తాడో ఆ ఊరికి అప్పుడు అమౌంట్ ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా ఆ వ్యాపారం నడిచేది. ఇప్పుడు పూర్తి ట్రెండ్ మారిపోయింది ఫ్రెండ్స్. ఇంతకు ముందుతో పోలిస్తే అద్భుతంగా ఉంది ఈ వ్యాపారము. ఈ వ్యాపారాన్ని అందిపుచ్చుకొని చేసుకోగలిగితే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంతకు ముందుతో డిఫరెంట్. ఇంతకు ముందు అసలు ఆ కాన్సెప్ట్ వేరు, ఇప్పుడు ఆ కాన్సెప్ట్. ఇప్పుడు వాట్సాప్ వచ్చింది. వాట్సాప్లో మన దగ్గర ఉన్న ఏదైతే డోర్ మ్యాట్స్ ఉన్నాయో అన్నీ ఓ రేటు, వాటి ఇమేజెస్ తీసుకోవచ్చు. అలాగే కస్టమర్కి డైరెక్ట్గా వాట్సాప్లో పంపించవచ్చు మన దగ్గర ఇమేజెస్ ఉన్నాయని. అవి అతను సెలెక్ట్ చేసుకొని మనకు ఆర్డర్ వాట్సాప్లో చెప్తాడు, మనం ఇక్కడ ప్యాక్ చేసి పంపొచ్చు. అమౌంట్ కూడా యూపీఐ ద్వారా మనకు వస్తుంది. ఇక్కడ ఎటువంటి అతని కాడికి పోవాల్సిన అవసరం లేదు, ఆ ఖర్చు అవసరం లేదు. ఫస్ట్ మాత్రం ఈ వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఫ్యాన్సీ షాప్కు మీరు వెళ్ళాల్సి ఉంటుంది, మీ ఫోన్ నెంబర్ వెళ్ళాల్సి ఉంటుంది, మీరు అమ్ముతున్న ప్రోడక్ట్ గురించి వాళ్ళకి తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళకు మొబైల్ నెంబర్ మీరు తీసుకొని వచ్చి వాళ్ళ ఫోన్లో మాట్లాడుతూ మీ దగ్గర ఉన్న వచ్చిన కొత్త సరుకును చూపిస్తూ ఈ వ్యాపారం చేసుకోవచ్చు. ఇక వ్యాపారం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ దొరికే ప్రదేశానికి వస్తే జనరల్గా డోర్ మ్యాట్స్ చీప్ నుంచి కాస్ట్ వరకు ఒక్కొక్క ఏరియాను బట్టి, వాళ్ళ సర్క్యులేషన్ బట్టి, వాళ్ళ సర్కిల్ని బట్టి, వాళ్ళకు ఉండే స్టామినాని బట్టి వాడుతూ ఉంటారు. కొంతమంది రిచ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు చాలా కాస్ట్లీ వాడుతుంటారు. కొంతమంది మామూలు వ్యక్తులు ఉంటారు, మన పల్లెల వ్యక్తులు ఒక రకమైనవి వాడుతుంటారు. అట్లా వారి వ్యక్తిని బట్టి వాడుతూ ఉంటారు. ఇవన్నీ మార్కెట్లో అన్ని రకాలు దొరికే ప్రదేశం తమిళనాడులోని ఈరోడ్, తిరుపూర్. ఈ తిరుపూర్ ఈరోడ్ అనేది ఇవి డోర్ మ్యాట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి అక్కడ. మీరు ఏ ఒక్కర అవకాశం ఉన్నా తిరుపూర్ ఈరోడ్ గురించి గూగుల్లో సెర్చ్ చేయండి. ఎన్నో కంపెనీస్ అడ్రస్ మీకు దొరుకుతాయి. ఒక అవకాశం ఉంటే ఒక్కసారి అక్కడికి పోయి చూసి కూడా మీరు వ్యాపారం చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటుగా గూగుల్లో దేశంలో ఉన్న అన్ని రకాల డోర్ మ్యాట్స్ రెడీ చేసే కంపెనీలు మార్కెట్లో ఉంటాయి. వాటి ఫోన్ నెంబర్స్ ఉంటాయి, వాటి అడ్రస్లు ఉంటాయి. మీరు చెక్ చేసుకోండి. ఇండియన్ మార్కెట్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఈరోజు మనం కొంచెం మనసు పెట్టి ఎంక్వైరీ చేయదలిస్తే ఈరోజు నెట్లో దొరకదంటూ ఏం లేదు, అన్ని నెట్లో దొరుకుతున్నాయి. కాకపోతే కొంచెం ఓపికతో ఎత్తుక్కోవాలి. ఎత్తుక్కున్న తర్వాత మీరు డైరెక్ట్ కంపెనీకి వెళ్ళండి, చూడండి వాళ్ళ దగ్గర ఏమేమి తయారవుతున్నాయి, ఎంత రేట్లు పడుతున్నాయి. ఆ విధంగా తెలుసుకున్న తర్వాత పూర్తి వ్యాపార సమాచారం మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఎలా ప్రారంభించాలనేది అప్పుడు ఆలోచించండి. ఫస్టే మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఈరోజు ఏ వ్యాపారం గురించి అయినా సమస్త సమాచారం మన దగ్గర ఉండడం అనేది ఇంపార్టెంట్. ఇవి మీరు మొత్తం తెలుసుకోండి కొనుగోలు విషయంలో. ఇక అమ్మకం విషయాన్ని కూడా నేను ఏదైతే విధానం ఉందో ఆ విధానాన్ని చెప్తాను. మీకంటూ ఏదైనా సొంత విధానం ఉంటే ఆ విధానంలో కూడా ముందుకెళ్ళచ్చు. ఇక కొనుగోలు విషయంలో మనము తిరిగి తెలుసుకోవడం వల్లనే మనకు స్పష్టమైన సమాచారం వస్తుంది. ఇక అమ్మే విషయానికి వస్తే ఈ షాప్ పెట్టాలనే వ్యక్తి ఎక్కడ రోడ్డు మీద షాప్ తీసుకొని పెట్టాల్సిన అవసరం లేదు. మీరుంటున్న ఇల్లు గోడౌన్గా ఏర్పాటు చేసుకోండి. లేని పక్షంలో ఏదైనా ఒక ఇల్లు తీసుకొని దాన్ని గోడౌన్గా ఏర్పాటు చేసుకోండి. అక్కడ డోర్ మ్యాట్స్, అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ద్వారా మీకు వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోండి. ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎక్కడికి ప్రతి చిన్న మారుమూల పల్లెలకు కూడా ట్రాన్స్పోర్ట్ ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు మాదిరి కాదు, చాలా ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ ఈ షాపుల విషయానికి వస్తే ఫ్యాన్సీ షాపు లేని మండలం కానీ లేని గ్రామం కానీ లేదు. ఈరోజు నెంబర్ ఆఫ్ షాపులు, ఒక మండల కేంద్రం తీసుకుంటే మీకు దాదాపు 10-15 ఫ్యాన్సీ షాపులు కనపడుతూ ఉంటాయి. వీళ్ళందరి డోర్ మ్యాట్స్ అమ్ముతూ ఉంటారు. ఇలాగే ఫ్యాన్సీ షాపు జిల్లా మొత్తం కానీ మీరు టార్గెట్గా పెట్టుకుంటే మీకు 1000 ఫ్యాన్సీ షాపులు ఉంటాయి. వీళ్ళంతా ఈ డోర్ మ్యాట్స్ అమ్ముతుంటారు. ఈ జిల్లా, మీరుంటున్న జిల్లాని మీరు మెయింటైన్ చేయగలిగినా కూడా ఈజీగా మీరు లైఫ్ లాంగ్ ఆదాయం సంపాదిస్తూ ముందుకెళ్ళచ్చు.
ఇక ఇన్వెస్ట్మెంట్ అనేది మనం వ్యాపారం జరుగుతున్న దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్టే ఒక 5 లక్షలకు కొనాలి, ఒక 6 లక్షలకు కొనాలి అనేది ఏమి లేదు ఫ్రెండ్స్. మీరు 1 lakతో కూడా ఈ వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు జరిగేదాన్ని బట్టి మీరు పెట్టుబడిని పెంచుకుంటూ మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. ఇక దీంట్లో ప్రధానంగా మనకి ఇంతకు ముందు రోజుల మాదిరి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, దాంతో పోలిస్తే అమౌంట్ ఈజీగా మనకు చేరుతుంది. ఇక్కడ మన ముఖ్య ఉద్దేశము పేమెంట్. ఇక్కడ కస్టమర్తో కూడా మీరు మాట్లాడి చెప్పొచ్చు వాట్సాప్ ద్వారా, బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం సార్, ఎలాంటి క్రెడిట్ అనేది లేదు, స్పాట్ క్యాష్ అయితే ఈ రేట్ ఉంది, క్రెడిట్ కావాలి అంటే కూడా దానికి ఈ రేట్ ఉన్నదని కూడా మీరు తెలియజేయచ్చు. అప్పుడు ఏముందని కస్టమరు అతనికి జరిగే విధానాన్ని బట్టి, అతనికి సేల్స్ అయ్యేదాన్ని బట్టి ఈజీగా క్యాష్ ఇచ్చే కొనుక్కుంటుంటాడు. రేటు తక్కువగా వస్తే ఏ కస్టమర్ అయినా క్యాష్ ఇచ్చే ప్రయత్నమే చేస్తాడు. ఎవరో అప్పు అడుగుతారు కానీ చాలా వరకు రీజనబుల్ రేటుకు వస్తుంటే క్యాష్ ఇచ్చే కొనుక్కుంటాడు. ఇక్కడ ఈ విధంగా ఈ వ్యాపారంలో మనం ముందుకెళ్ళచ్చు. ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ కొనుగోలు విషయంలో మనం సరైన మెలకువలు పాటించకపోతే మనం కొంత నష్టపోయే అవకాశం ఉంది. ఎలాగంటే ఈరోజు మార్కెట్లో ఎన్ని రకాల డోర్ మ్యాట్స్ మన మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు ఉన్నారో దాదాపుగా వాళ్ళల్లో ఒక 4-5 మీరు మాట్లాడగలిగి ఉండాలి. 4-5 మ్యానుఫ్యాక్చర్ యూనిట్ల కన్నా మీరు వెళ్ళగలిగి ఉండాలి. ఎందుకంటే ఈ రేటు వ్యత్యాసం అనేది ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా ఉంటారు కాబట్టి ఈ రేటు వ్యత్యాసం ఎక్కడ రీజనబుల్గా ఇస్తున్నారు, ఎక్కడ ఎక్కువ సేల్స్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏది, అక్కడ నుంచి మీరు కొనుగోలు చేయడం వల్ల మనకు రీజనబుల్ రేట్లకు వస్తున్నది. రీజనబుల్ రేట్లకు రావడం వల్లనే మీరు హోల్సేల్గా ఫ్యాన్సీ షాపులకు ఇవ్వగలుగుతారు. అప్పుడు మీకు మీ ఆదాయం కూడా మీకు ఒక ఈజీగా ఒక 30-40% ఆదాయం ఉంటుంది. అలాగే ఫ్యాన్సీ షాప్ వ్యక్తికి 100% ఆదాయం ఉంటుంది. అతను సంతృప్తిగా ఉంటాడు, కస్టమర్ కొనుక్కున్న వ్యక్తులు హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే మీరు బెస్ట్ క్వాలిటీ ఇస్తారు కాబట్టి. అలాగే మీకు 40% ఆదాయం వస్తుంది కాబట్టి మీరు సంతృప్తిగా ఉంటారు. ఇవన్నీ కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించడం వల్లనే మనం అనుకున్న లక్ష్యం ఆ విధంగా చేరగలుగుతాం. అలా కాకుండా మనం కొనుగోలు విషయంలో కొంచెం కేర్ చూపలేకపోతే మనకు ఎక్కువ నష్టపోవడానికి, అంటే ఆదాయాన్ని నష్టపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు ఎక్కడంటే ఎక్కడ హోల్సేల్గా ఎవరో ఇస్తున్నారని కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఈరోజు ఆన్లైన్లో సోషల్ మీడియా ద్వారా మనము సెర్చ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఉన్నది అడ్రస్, ఫోన్ నెంబరు, మొత్తం సమాచారం మనకు వస్తుంది. అక్కడికి డైరెక్ట్గా మనం వెళ్ళి చూసి కూడా మనం మాట్లాడి కొనుగోలు చేయొచ్చు. ఈ విధంగా ఉంటుంది కాబట్టి లోతుగా తెలుసుకున్న తర్వాతనే ఈ వ్యాపారం గురించి తెలుసుకున్న తర్వాతనే మీరు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీరు తెలుసుకోకుండా ఎటువంటి ప్రయత్నం చేయవాకండి. ఎందుకంటే ఏ వ్యాపారమైనా పూర్తిగా తెలుసుకోవాలని నేను ఎన్నోసార్లు చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు కూడా ఆ విషయాన్ని మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పూర్తిగా వ్యాపారం గురించి తెలుసుకోండి. మీరుంటున్న జిల్లా నుంచి ప్రారంభించండి. జిల్లాలో ఒక్క వ్యక్తి కూడా లేరు ఇలాంటి వ్యాపారం చేసే వ్యక్తులు. మీరు ఎతకండి, ఎక్కడ ఒక్క వ్యక్తి కూడా లేరు. ఎక్కడి నుంచో 10 జిల్లాలకు ఒకళ్ళు ఏడో మెయిన్ నుంచి వాళ్ళు అక్కడి నుంచి సరుకు పంపిస్తుంటారు. మీ ఊరుంటున్న జిల్లాను మీరే ఈ వ్యాపారం స్థాపించేటట్టుగా మార్చుకోండి, మీకు అనుకూలంగా మార్చుకోండి. అద్భుతమైన వ్యాపారం ఉంటుంది, అద్భుతమైన ఆదాయం ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక్కరికైనా చేరవేయండి ఫ్రెండ్స్. ఒక్కరికైనా మీరు చేరవేయడం ద్వారా వాళ్ళు ఇది అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీరు లైక్ చేయడం ద్వారా ఎంతోమందికి యూట్యూబ్ వారు ఈ వీడియోని పంపించే అవకాశం కూడా ఉంది. కాబట్టి మరోసారి కూడా మీకు చెప్తున్నాను, మీరు లైక్ చేసి ఖచ్చితంగా నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.